మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. 60 సంవత్సరాలుగా పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కాలేదని, కేవలం సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఆయన తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణ ప్రజల అభిమానం చూరగొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, రాంపూర్ మాజీ సర్పంచ్ రామరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గొండా కృష్ణ, శ్రీశైలం, శేఖర్, బండి రమేష్, సాయాగౌడ్, గోవర్ధన్, బండి మల్లేశం, సిద్ధిరాములు, అశోక్, నాయని నాగభూషణం, దుర్గేష్ గౌడ్, చిలుక ప్రభాకర్, నాగం రమేష్, ప్రశాంత్, సిద్ధిరాములు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, 60 ఏళ్ల తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రదాత మన తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలంటే మనకెంతో పండగ దినం. ఎందుకంటే సోనియమ్మ లేనిదే తెలంగాణ లేదు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు ఆమె బర్త్డే సందర్భంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ రాష్ట్రంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజే తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. సోనియమ్మ జన్మదిన కానుక సందర్భంగానే తెలంగాణ ఈరోజు మనకు రావడం జరిగింది. వచ్చిన తెలంగాణలో గత పాలకుల వల్ల 10 ఏళ్లలో ఎన్ని నష్టాలు, కష్టాలు, ఆత్మహత్యలు అన్నీ చూసాము. సంవత్సర కాలంలో తెలంగాణ కళ సాకారం చేద్దామని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం మనం అధికారంలోకి రావడం జరిగింది. చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు తెలంగాణ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 9వ తారీఖు నాడు తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదిన వేడుకలు మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దేవనగారి శేఖరన్న, మా మండల కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి మరియు వివిధ గ్రామ సర్పంచులు అందరి సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడానికి ఎంతో సంతోషపడుతున్నాము. రాబో కాలంలో డిసెంబర్ 9 అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి సోనియమ్మ తెలంగాణ కాదు మన భూమింత కాలం సోనియమ్మని మర్చిపోదు ఈ తెలంగాణ గడ్డ అని ఈ సందర్భంగా వారికి అమరవీరుల సాక్ష్య ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది తల్లుల కడుపు కోతల తర్వాత ఎన్నో ఉద్యమాలు చేస్తే కూడా తెలంగాణ రాని పరిస్థితుల్లో సోనియమ్మ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోపోతున్నా ఆలోచించకుండా ఇక్కడ తెలంగాణ పిల్లల ఆత్మాభిమానం, ప్రాణాలు ముఖ్యమని ఒక్క మాటతో ఆమె జన్మదిన కానుకగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణలో ఈరోజు మనం ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనిస్తున్నామన్నారు. రాబో కాలంలో చెప్పిన దానికంటే రెట్టింపు పనిచేసి ప్రజల మన్ననలు పొంది 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లాంగ్ లీవ్ సోనియమ్మ, జై సోనియమ్మ.